హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు ప్రీ మార్కెట్ అనాలిసిస్ చేసే ముందు నిన్నటి ట్రేడ్స్ గురించి కూడా చూద్దాము. అదేవిధంగా ఈరోజు మార్కెట్ ఎలా ఉంటుందనేది చూద్దాము. సో మన ట్రేడింగ్లో భాగంగా మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అనేది చూస్తే, సో ఇక్కడ పొజిషన్ సైజింగ్ ఒక్కోసారి అంటే 1 లాట్ కానీ 2 లాట్స్ కానీ వేయాలి, దానికంటే ఎక్కువ వేయకూడదు, అదొకటి. తర్వాత లాస్ని క్విక్గా కట్ చేయాలి. సో ఇది ఒకవేళ లాస్ వచ్చింది అని అంటే ఎందుకు వచ్చింది అని అంటే, సో ఈ లాస్ కట్ చేయకపోవడం. సో ఓ ప్రాపర్గా ఎంట్రీ తీసుకున్నా కానీ మళ్ళీ ఇంకా లాస్ వచ్చిందంటే ఆ రోజు రివెంజ్ ట్రేడ్ చేస్తున్నట్టు. లాస్ వస్తే నువ్వు లాస్ని యాక్సెప్ట్ చేయట్లేదు, సో ఎక్కువ ఇంకా నువ్వు ఆ లాస్ని ప్రాఫిట్లో కన్వర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ ట్రేడ్ తీసుకోవడం. అదేవిధంగా ఓవర్ ట్రేడింగ్ చేయడం అంటే ఓవర్ ట్రేడింగ్, ఆ రోజుకి 500, 1000, 1500 వచ్చిందా యాక్సెప్ట్ చేసి ఆ ట్రేడ్ సిస్టమ్ని బంద్ చేసావా, నీకున్న చిన్న క్యాపిటల్ తోటి అంతవరకే ఉన్నావా, కొన్ని రోజులు 1 మంత్, 2 మంత్స్, 3 మంత్స్ అనేది ఉందా, లేకపోతే వైలేషన్. సో నా దాంట్లో చూసుకున్నట్టయితే నేను మోస్ట్లీ మొన్న మార్కెట్ కండిషన్స్ బాగాలేవు కాబట్టి సో టఫ్ అయింది. అది నేను చార్ట్ ద్వారాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ 1-2 ట్రేడ్స్ సిస్టమ్ ప్రకారంగా ప్రాపర్గా డిసిప్లైన్డ్గా ట్రేడ్ అవుతుంది. తర్వాత సిస్టమ్ ముందు అలాగే కూర్చుంటే గ్యాంబ్లింగ్ ట్రేడ్ అవుతుంది. చూద్దాము ఇప్పుడు. సో ఇక్కడ మనకు క్లియర్గా చూసుకున్నట్టయితే నిన్నటి మార్కెట్ ఈ ఏరియా నుండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ ఆల్రెడీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఈ విధంగా మార్కెట్ పడ్డది. సో మనకి ఇది ఎప్పుడైతే బేరిస్గా ఈ క్యాండిల్ పడ్డదో, సో మనకి ఆల్రెడీ ఈ ఏరియాలో కూడా మనం ఒక షార్ట్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంటే లాజికల్ ఎంట్రీస్ చెప్తున్నా. సో ఇది ఒక ఎంట్రీ. సో అదేవిధంగా మనకి ఎందుకంటే ఇక్కడ నుండి చిన్న ప్రాఫిట్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే లాజిక్ ఏంటంటే ఇక్కడ 9 EMA, ఇది ఒక 9 EMAని క్రాస్ చేసింది, బేరీస్ ఉంది, బిగ్ క్యాండిల్ పడ్డది. ఇక్కడ రీట్రేస్మెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ నెక్స్ట్ కాల్ సైడ్ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే బిగ్ బార్ క్యాండిల్ 9 EMAని బ్రేక్ చేసేసింది. సో ఇటు సైడ్ తీసుకున్న ఇంకొక ట్రేడ్ వస్తుంది. అదేవిధంగా మనకి ఇక్కడ ఫిబొనాసి డ్రా చేసామనుకో, సో ఇక్కడ నుండి ఇక్కడికి కరెక్ట్గా ఈ ఏరియా మనకి మోర్ దాన్ 60%, అంటే 0.61% దాకా మనం టార్గెట్ క్యాచ్ చేయొచ్చు ఈ నుండి. అంటే ఇది ఎక్కువగా రాకపోవచ్చు, మేబీ 10 పాయింట్స్, 20 పాయింట్స్ అంతవరకే. సో మార్కెట్ ఏ విధంగా రెస్పెక్ట్ చేసింది అనేది. అదేవిధంగా మార్కెట్ ఈ నుండి వీడికి 50% రీటెస్ట్ చేసింది. తర్వాత మార్కెట్ మళ్ళీ ఇక్కడ నుండి సో వీడికి నుండి రివర్స్ అయింది. రివర్స్ అయినప్పుడు ఇది ఈవినింగ్ స్టార్. ఫస్ట్ బయ్యర్స్ పైకి తీసుకెళ్లారు, కానీ సెల్లర్స్ దాన్ని మార్కెట్ని డౌన్కి పుష్ చేశారు. తర్వాత ఈ రెండింటిని రెడ్ క్యాండిల్ ఎంగల్ఫ్ చేసింది. సో అది ఈవినింగ్ స్టార్ అని అంటారు. సో కంప్లీట్ ఈవినింగ్ స్టార్. సో అది దాన్ని ఇమ్మీడియట్గా డౌన్ సైడ్ అనేది ఏర్పడ్డది. సో ఇక్కడ ఆ క్యాండిల్ పడుతున్న టైంలోనే ఇక్కడ కింద ఎంట్రీ తీసుకోవచ్చు. సో డౌన్ సైడ్కి మార్కెట్ కంప్లీట్గా ఉంది. ఇమ్మీడియట్గా మళ్ళీ పడలేదు, డౌన్ సైడ్ ఇచ్చింది, కానీ మనం ఇమ్మీడియట్గా ట్రేడ్ తీసుకున్నాం అనుకో, వెంటనే మార్కెట్ రాలేదు. తర్వాత ఇక్కడ ఇది మార్నింగ్ స్టార్ క్యాండిల్, ఇది మార్కెట్కి మళ్ళీ రివర్స్ అయింది, కానీ ఇక్కడ ఇది స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది మొన్నటిది ఇక్కడ క్లియర్గా చూసుకుంటే. సో దాని ప్రకారంగా మార్కెట్ ఇక్కడ క్లియర్గా చూసుకుంటే ఇది డౌన్ సైడ్కి ఇలాగా అంటే వచ్చింది. సో మనకి డౌన్ సైడ్ ఒకటి వస్తున్నప్పుడు ఈడ ఎంట్రీ తీసుకున్నా సరిపోతుంది. మనకి చిన్న ట్రేడ్ వస్తుంది, అంటే ఇక్కడ తీసుకున్నా సరిపోతుంది. స్టాప్ లాస్ అటు పైకి పెట్టుకున్నా చిన్న స్టాప్ లాస్ తోటి మనకు మంచి టార్గెట్ వస్తుంది. లేదంటే మార్కెట్ ఇంకా కిందికి వచ్చింది. సో ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఎక్కడ వరకు రీటెస్ట్ చేసింది అనేది చూస్తే, సో ఈ నుండి వీడికి 50%, అంటే మోర్ దాన్ సేమ్ ఈ 0.61%కి 50% మోర్ దాన్ ఈ లెవెల్ వరకు రీటెస్ట్ చేసుకుంది. సో ఇక్కడ కూడా మనకి బుల్లిష్ ఎన్గల్ఫింగ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఈ ఏరియాలో చూసుకుంటే ఈ రెడ్ క్యాండిల్ని టేక్ ఓవర్ చేసింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా కానీ చిన్న స్కాల్పులే. సో 1 to 3 ట్రేడ్స్ మనం చేసుకోవచ్చు. ఎక్కువ ట్రేడ్స్ చేయడం వల్ల వెరీ రిస్కీ. సో ప్రాపర్ ఎంట్రీ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో నేను ఇక్కడ నిఫ్టీలో ఏం తీసుకోలేదు. సో బ్యాంక్ నిఫ్టీలో మొన్న ఇక్కడ చూసుకున్నట్టయితే నాది, సో మొన్న ఆల్రెడీ నేను
ఒక 3 లాట్స్ ఇది క్యారీ ఫార్వర్డ్ చేశాను. సో అవి లాస్‌లో కనపడ్డవి. అది నేను అన్‌కట్ వీడియోలో అప్లోడ్ చేశాను. సో నాకు మొన్న క్యారీ ఫార్వర్డ్‌వి లాస్ కనపడ్డది మార్నింగ్. సో అలాగే హోల్డ్ చేశాను. బిగ్ క్యాండిల్ పడ్డది పేషెన్సీగా. ఈ ఏదైతే ఉందో దీని లైన్‌ని బ్రేక్ చేసింది. సో కంప్లీట్‌గా ఈ ఏరియా దగ్గరికి వచ్చేటానికి నేను ఎగ్జిట్ అయిపోయాను. సో నాకు ఒక 1000 ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుండి ఇంకా 100 పాయింట్లు పడ్డది. సో నాకు ఇంకా నిన్నటి లాస్ అంతా కవర్ అయ్యి ఉండేది. సో ఓవరాల్‌గా నేను నిన్నటి దాంట్లో ఒక 1000 ప్రాఫిట్ తీయగలిగాను. తర్వాత మళ్ళీ నిఫ్టీలో ఈ ఈ ఈ ఏరియాలో ఇక్కడ ఈ ఈ ఈ ఏరియాలో నేను ఒక ట్రేడ్ తీసుకున్నాను. సో దానివల్ల ఇంకొక 1000 వచ్చింది. సో ఓవరాల్‌గా 2000 ప్రాఫిట్ వచ్చినప్పటికీ డేలో నేను ఎక్కడ మిస్టేక్ చేశాననేది చెప్తాను. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకున్నట్టయితే సో ఈ ఏరియాలో నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. సో ఇది వెరీ రాంగ్, అసలు రాంగ్ ఎంట్రీ. సో ఇది మిస్ అయిపోయింది. ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఈ ఫాల్ మిస్ అయిపోయింది. తర్వాత ఈ ఫాల్‌లో ఇటు మార్కెట్ ఇటు వచ్చిన తర్వాత పడుతుంది అనుకున్నా, కానీ సడన్గా పడితే దీన్ని క్యాచ్ చేయలేకపోయా. సో ఇంకా కొద్దిగా పడుతుందేమో, ఈ డౌన్ 52,000 కింద ఫాల్ వస్తుందేమో అనుకొని నేను ఈడ ఎంటర్ అయ్యాను. కానీ మార్కెట్ రివర్స్కి వెళ్ళింది 1 లాట్ తోటే. కానీ డీప్ ఇన్ ద మనీ తీసుకున్నాను. మార్కెట్ ఏమో వన్ వేలో ఇలా వెళ్ళిపోయింది. సో వచ్చిన ప్రాఫిట్ అంతా ఒక లాటే తీసేసుకుంది. అది నా మిస్టేక్ ఏంటి అని అంటే, ఇక్కడ నేను కట్ చేయలేదు. ఇక్కడ కట్ చేసేసుకుంటే అయిపోయేది. కట్ చేయలేదు. ఓల్డ్ డే నెక్స్ట్ మార్కెట్ కిందికి వస్తుంది అని హోప్ బేస్డ్తో ట్రేడ్ చేశాను. అది నిన్నటి మిస్టేక్ అన్నట్టు. సో ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే ఎక్కడ ఓపెనింగ్ జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి నిన్నటి లోని ఈ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా? సడన్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ 52,000ని బ్రేక్ చేసిందనుకో మంచి ఫాల్ అయితే ఉంటుంది. అదేవిధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందనుకో మనకి అప్ సైడ్ ఫస్ట్ టార్గెట్ ఇది 52,365, సెకండ్ టార్గెట్ ఇటు పైకి సైడ్ ఉంటుంది. సో ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది మిస్ అయిపోతే ఇంకా మనకి డౌన్ సైడ్ మంచి టార్గెట్స్ ఈ ఏరియా దాకా ఉంది. సో 52,787 దాకా కూడా మనకు ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో ఎంట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది ఒక ఛానల్లో మనకి రీట్రేస్ చేసుకుంటున్నాయి. సో ఇది నెక్స్ట్ టార్గెట్ 51,928. తర్వాత నెక్స్ట్ ఈ లెవెల్ 51,573 కూడా. సో ఇది కూడా బిగ్ ఫాల్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది, చూద్దాము. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో అదేవిధంగా ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఎఫ్ఐఐ డేటా చూద్దాము. సో ఈరోజుది. సో నెట్ సెల్లర్స్ హెవీగా ఉన్నారు నిన్నటి దాంట్లో, అందుకే మార్కెట్ హెవీగా పడ్డది. సో డిఐఎస్ అయితే నెట్ బయ్యర్స్గా ఉన్నారు 648 కోట్లతోటి. 2,000 కోట్లు ఎఫ్ఐఐస్ సెల్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూద్దాము. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటాలో చూసుకున్నట్టయితే మనకి కాల్స్ ఇక్కడ నిఫ్టీ పీసీఆర్ పుట్ కాల్ రేషియో 0.9899 ఉంది. సో కాల్ రైటర్స్ కొద్దిగా హెవీగా ఉన్నారు. సో ఇక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. 24,200 దగ్గర సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి ఉన్నారు. సో అదేవిధంగా మనకి ఇండియా వాలటైలిటీ ఇండెక్స్ 13 ఉంది. సో ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే సెల్లర్స్ అయితే యాక్టివేట్ అయ్యారు. ఇక్కడ హెవీ సెల్లింగ్ ప్రెజర్ ఉంది. కాల్ రైటర్స్ హెవీగా ఉన్నారు 0.71. అదేవిధంగా మనకి ఇక్కడ గ్లోబల్ మార్కెట్ చూసుకున్నట్టయితే మనకి డౌ జోన్స్ పాజిటివ్గా క్లోజ్ అయింది, S&P 500 పాజిటివ్గా క్లోజ్ అయింది, నాస్డాక్ పాజిటివ్గా క్లోజ్ అయింది. సో జర్మన్ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది, లండన్ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనకి చూసుకున్నట్టయితే నిక్కీ ఇప్పుడు రన్ అవుతుంది. సో ఇది చూసుకున్నట్టయితే 293 పాయింట్స్ పాజిటివ్లో రన్ అవుతుంది బుల్లిష్గా జపనీస్ మార్కెట్. అదేవిధంగా చైనీస్ మార్కెట్స్ కూడా ఫ్లాట్గానే ఓపెన్ అయ్యి రన్ అవుతున్నాయి. సో ఓవరాల్గా మనము ఇక్కడ చూసుకున్నట్టయితే కొంత సైకలాజికల్ మైండ్ సెట్లో చిన్న మిస్టేక్స్ చేస్తున్నాము. సో అందులో కట్టింగ్ లాసెస్ అనేది, క్వాంటిటీ పెంచడం అనేది ఉండొద్దు. ఎక్కువగా సిస్టమ్ ముందు కూర్చోవడం అనేది కొన్ని రోజులు ఆపుకోవాలి. 500 1000 వచ్చినా కానీ మన క్యాపిటల్కి అదే 5%, 4%, 6%
అనుకొని మనం దాన్ని చేయాలి. గ్యాంబ్లింగ్ ట్రేడ్స్ అనేవి తగ్గించాలి. లేకపోతే మనం ఏ ఛాలెంజ్ తీసుకున్నా కానీ ఎక్కువ రోజులు సస్టైన్ అవ్వలేము. సో అది మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇంకా కొన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా లైవ్ ట్రేడ్లో చాలా డిసిప్లిన్గా ఉండాలి. అంత ఈజీ కాదు. ప్రో ట్రేడర్ కావాలంటే చాలా డిసిప్లిన్ అవసరము. అది చెప్పడానికి ఈజీయే కానీ మనం పాటించడంలో హైయెస్ట్ డిసిప్లిన్ అవసరము. సో అది ఫ్రెండ్స్. సో ఇది చూద్దాము. సో మార్కెట్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ పైకి వెళ్ళింది అనుకో, ఫస్ట్ టార్గెట్ ఇటు ఉంటుంది పైకి మంచిగా. ఇట్స్ సెకండ్ టార్గెట్ ఈ లెవెల్ అయి ఉంటుంది. చూద్దాము. ఈ లెవెల్ ఈ కింద నిన్నటి లోని బ్రేక్ చేస్తే 24,000 సో కింద ఫాల్ ఉంటుంది. లేదంటే మార్కెట్ బుల్ సైడే ఉండొచ్చు. సో అది ఫ్రెండ్స్, నా అనాలిసిస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.